మధ్య సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి 2 విషయాలు. ఒకటి ఆడపిల్లకి ఇల్లు లేదని, రెండవది ఆడపిల్లలు వేసుకోవాల్సినటువంటి బట్టల గురించి. ఈ 2 విషయాల గురించి మాట్లాడింది ఒక రైటర్ కడలి. తన పేరు కడలి సత్యనారాయణ. తన పేరుకి అర్థం తెలిసిన వారు ఎవరైనా సరే, తను మాట్లాడినటువంటి మాటలు కూడా కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కడలి అనే మాటకి అర్థం తెలియని వాళ్ళే అనుకుంటా బహుశా ఆడపిల్లకి ఇల్లు లేదు అని చెప్తే చాలామంది ఆమెని విమర్శ చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతూ నాకు లవర్ లేదు, నాకు బండి లేదు, నాకు సొంత పెళ్ళాం లేదు అని చెప్పేసి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇందులో మగవాళ్ళది ఒక రకమైనటువంటి వ్యంగ్యం అయితే, ఇంకా ఆడవాళ్ళు మహిళామణులు చాలామంది ఉన్నారు. అది కూడా ఎక్కువ వయసు కలిగిన వాళ్ళు ఆమెని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఒక ఆమె అయితే ఏకంగా ఇలాంటి వాళ్ళే పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కనరు. కానీ ఆ భర్తతో విడిపోయాక నాకు పిల్లలున్నారు, ఆ పిల్లలకి భర్త దగ్గర నుంచి భరణం కావాలని కోరతారు అని చెప్పేసి అయితే ఒక ఆమె వీడియో చేయడం జరిగింది. ఇంకొకరేమో, నీవు ఇలాంటి సమాచారాన్ని మెసేజ్ని ఇస్తూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు, నువ్వు ఇలాంటి మాటలు చెప్పడం వల్ల సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లలు చాలామంది చెడిపోయేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి అయితే కొంతమంది మాట్లాడుతున్నారు. మొదటగా ఇల్లు విషయానికి వస్తే, నిజంగా ఆడపిల్లలకి ఇల్లు ఉందా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే గనక, ఇల్లు ఉండటం వేరు, ఇల్లు తనది సొంతంగా తాను సొంతంగా కలిగి ఉండటం వేరు. ఇల్లు అనేది ప్రతి ఆడపిల్లకు ఉంటుంది. ఎప్పుడు పెళ్ళికి ముందు తండ్రిది, పెళ్ళి తర్వాత భర్తది. మరి తన అస్తిత్వం ఎక్కడ? తన ఎంటిటీ గురించి కడలి ప్రశ్న చేస్తుంది. ఆ ప్రశ్న ఎవరికి సరిగ్గా అర్థం కావడం లేదు. అంటే ఉమెన్ యొక్క ఐడెంటిటీ ఎక్కడ, తన అస్తిత్వం ఎక్కడ అని చెప్పేసి తను క్వశ్చన్ చేస్తుంటే, ఇల్లు నీకు లేదేమో, చాలామంది ఆడవాళ్ళకు ఉంది, మా అమ్మకుంది, మా అక్కకుంది, మా చెల్లికుంది అంటున్నారు. మరి అదే ఇల్లు తనదని పేరు చెప్పుకునే ఆ ఇంట్లో తను స్వతంత్రంగా లైఫ్ లీడ్ చేయగలుగుతుందా? లేదా తను స్వతంత్రంగా, అంటే ఆ ఇల్లు తనదే అని చెప్పేసి ఆ ఇంటికి సంబంధించినటువంటి అన్నింటినీ తను అనుభవిస్తుందా? ఇక్కడ అదే క్వశ్చన్.